కూర రఘుతమ్ముడు. అధ్యక్ష, అవకాశం ఇచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన విధానం కానీ నిర్వహణ పద్ధతి కానీ పూర్తిగా రాష్ట్రంలో ఉండేటువంటి ఉద్యోగుల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు సిపిఎస్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్లో కనీసం 30 నుంచి 40 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత పెన్షన్ పట్ల గతంలో ఏదైతే ఉద్యోగ భద్రత, జీవిత భద్రత అనుకొని ఉద్యోగంలో చేరున్నారో ఆ భద్రత లేకుండా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేత జారీ చేయబడ్డ ఆదేశాల ప్రకారం రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చినప్పటికీ మన రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు సిపిఎస్ ఓపీఎస్ సిస్టమ్ రద్దు చేసి సిపిఎస్ని ఎంపిక చేసుకున్న విధానం మీకు తెలియంది కాదు. ఈ సిపిఎస్ అనేది అన్ని ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు అన్ని రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసినాయి. ఢిల్లీలో కూడా మన రాష్ట్రానికి సంబంధించిన ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కూడా జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసినాయి. వీటన్నిటికీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే 2003 వరకు నియామక ప్రక్రియ పూర్తయి ఉండి ఎవరైతే ఉత్తర్వులు పొంది ఉండలేదో వాళ్ళందరినీ పాత పెన్షన్ విధానం చాలని మెమో నంబర్ 57ను జారీ చేసింది. దాని సారాంశం ఏంటిదంటే 57 అప్పటి వరకు నియామకం ఉత్తర్వులు పొందాక పూర్తి స్థాయిలో అన్ని సెలెక్టెడ్ అభ్యర్థులందరినీ పాత పెన్షన్ స్కీమ్లోకి తీసుకురావాలి. అదేవిధంగా అప్పటి వరకు 10% ఏదైతే కాంట్రిబ్యూషన్ వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారో అది వాళ్ళ అకౌంట్లో తీసుకోపోవాలి. అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే 10% ఉద్యోగి కడితే 10% ప్రభుత్వం కడుతుంది సిపిఎస్లో, అది కూడా తిరిగి రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలని చెప్పి ఆ ఉత్తర్వు యొక్క సారాంశం. అట్లా మీరు కనీసము పూర్తి స్థాయిలో మన మేనిఫెస్టోలో ఏం పెట్టినామంటే పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో పాత పెన్షన్ విధానం ఉంటుంది, సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పినాం. ముందుగా కనీసం 57 ఉత్తర్వులన్నా కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేసినట్టయితే మనకు జరిగే లాభం ఏంటిది రాష్ట్ర ప్రభుత్వానికంటే ఆ 10% కింద దాదాపు 2200 కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి వచ్చే అవకాశం ఉన్నది. అది కూడా ఆర్థికంగా ఇప్పుడున్న పరిస్థితిలో కొంత వెసులుబాటు జరుగుతుంది. కాబట్టి దయచేసి పూర్తి స్థాయిలో తర్వాత దశల వారీగా పాత పెన్షన్ విధానానికి ఈ ఉద్యోగులను ఉపాధ్యాయులను తీసుకొచ్చినా సరే, కానీ మొదటి దశలోనైనా ఆ 2003 వరకు ఉన్నటువంటి ఉద్యోగులను కేవలం 3000 చిల్లర మంది ఉంటారు సార్, వాళ్ళకన్నా పాత పెన్షన్ విధానం తీసుకురావాల్సిందిగా మీ ద్వారా సభను గౌరవనీయులైన మంత్రి గారికి ప్రత్యేకంగా విన్నవిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.